వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి, ఆవిడైతే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే మా నాన్నగారిని తోలుబొమ్మని చేసి ఆడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు? అసలు ముందు వీడియో విందామమ్మా, విన్నాక మనం మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నేను మీ క్రాంతి బార్లపూడి. నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్ట్ కు జగన్ గారి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి, గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అది నీకు జూన్ 4న తెలుస్తుంది. నీ బెదిరింపులకి నేను భయపడను. నమస్కారం. సో విన్నారు కదమ్మా, ఇది యాక్చువల్గా అంతకుముందు ఆవిడ ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించి తరిమేయకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నారు కదా. అన్నాక ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. చేసి ఆవిడ బాధపడింది. మీరు ఎవరినైనా గెలిపించమని చెప్పండి, తప్పులేదు. మీరు వంగాగీత గారిని గెలిపించమని చెప్పండి, కానీ దానికోసం మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు ఈ విధంగా మాట్లాడటం బాగలేదు. అయినా కూడా నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తానని ఆవిడ చెప్పింది. చెప్పాక దీని మీద చాలా సంచలనాలు జరిగాయి. తర్వాత ఈయనేమో కూతుర్ని ఒక ప్రాపర్టీ అన్నాడు. ఆ తర్వాత ఏమో మొన్న చూస్తేనేమో నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను, లేదంటే నేను చచ్చిపోయినా నా కూతురు రావక్కర్లేదు, ఆవిడ గురించి నాకు అనవసరం, నేను చివరి వరకు వైసీపీలోనే ఉంటాను, వైసీపీనే నాకు ముఖ్యం అన్నట్టు మాట్లాడాడు. సో ఇవాళ ఆవిడ ఏమంటున్నారంటే, గిరి అంటే మేబీ వాళ్ళ బ్రదర్ ఏమో అని నా సందేహం. ఎందుకంటే ముద్రగడ కొడుకు కలిసి వెళ్ళారు కదా. ఇంకొక విషయం ఏమైందంటే, ముద్రగడ గారి విషయంలో ఆయన ఇది పవన్ కళ్యాణ్ పిలుస్తారని ఎదురు చూశారు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమనలేదు. పవన్ కళ్యాణ్ తను రాలేక వేరే వాళ్ళని కూడా మీడియేటర్గా పంపించారు. ఆయన మధ్యలో పంపించి ఆయన కలుద్దాం అనుకునే లోపు ఈలోగా జగన్మోహన్ రెడ్డి పిలిచారో, ఈయనే తొందరపడ్డారో. ఈయన యాక్చువల్గా వందిమాగదులతోటి ఒక పెద్ద కాన్వాయ్ తోటి వెళ్దాం అనుకున్నాడు ఈయన. కానీ వెళ్దాం అనుకుంటే మరి అది ఏమైందో తెలియదు. ఈయన కొడుకు ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ చేరారు. వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయం వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి చాలా మర్యాదగా మాట్లాడతాడు, అన్నా అని మాట్లాడతాడు, లేకపోతే ఇంకేదో వరుస కలిపి మాట్లాడతాడు, చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు, ఒక నవ్వుతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ మోసపోతారు. వెళ్ళాక ఈయనకి సరైన గుర్తింపు వచ్చి ఉండదు మన ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఈయన ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో ఈయన కూర్చోపెట్టి మాట్లాడలేదు, ఈయనకేమీ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. ఈలోగా ఈ కూతురు ఇలా అనేసరికి ఆయనకు పౌరుషం వచ్చింది. పేరు మార్చుకోవటం ఏమిటి రెడ్డి అని? ఇప్పుడు ఎవడు కులం మార్చుకోలేడు, మతం మార్చుకోగలడు. కానీ నువ్వు కాపు కులంలో పుట్టావు, కాపులకి ఏమీ చేయలేదు, సరే నీకు ఇష్టమైంది, నువ్వు అక్కడికి వెళ్ళావు, అది ఓకే. వెళ్ళాక నువ్వు వంగాగీతను గెలిపించమని అడుగు, అది బాగుంది. నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించడం నీకెందుకు బాధ? అది ప్రజలు చూసుకుంటారు. నీ ఒక్క ఓటుతో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా నెగ్గుతాడా అనేది డిసైడ్ అవ్వదు కదా. అది ప్రజల అభిష్టం మేరకు అవుతుంది. పిఠాపురం ప్రజలకు ఇష్టమైతే వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకటి, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు, సినిమా యాక్టర్లు వస్తున్నారు అని వీళ్ళందరూ ఏడవడం ఎందుకు? నువ్వు ఇప్పుడు వంగాగీత గారు పిఠాపురానికి ఏదైనా చేసుంటే ప్రజలు పవన్ కళ్యాణ్ కాదని వంగాగీతనే నెత్తిన పెట్టుకుంటారు కదా. అది పెద్ద విషయం కాదు. ప్రజలు చూసేది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా చూడటం లేదు. వాళ్ళు 10 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నందుకు ఈ రోజుకి ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళు గుర్తించారు. సినిమా జీవితం నుంచి వదిలి ఆయన చేసిన మంచి పనులు, రైతులకు చేసిన ఆయన దానాలు కావచ్చు, లేదంటే వేరే జవాన్లకు ఇచ్చిన ఇది కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే ఆయనకు ఒక మంచి ప్రతిభ ఉంది, ఓకే హీ కెన్ డూ సంథింగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మళ్ళీ ఆయన ఇలా మాట్లాడేసరికి ఈరోజు మళ్ళీ క్రాంతి బయటకు వచ్చారు. మొన్నటి వరకు క్రాంతి ముద్రగడ అని చెప్పుకున్న ఆవిడ ఇవాళ క్రాంతి, ఆవిడ భర్త ఇంటి పేరు చెప్పుకున్నారు ఆవిడ.
ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఆవిడకి ముద్రగడ కూతురుగా చెప్పుకోవడం ఆవిడకి ఇష్టమే ఉంటుంది, కానీ ఆయన అంత మాట అనేసరికి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. నేను చచ్చిపోతే నువ్వు చూడ్డానికి రావద్దు, ఎందుకండి అంతంత పెద్ద మాటలు? ఇది రాజకీయాలు శాశ్వతం, ఆ బంధాలు ముఖ్యంగానే. ఆవిడ ఏమంటున్నారు, నువ్వు ఒక తోలుబొమ్మ అయిపోయావు ఆయన చేతుల్లో, నువ్వు మాట్లాడే మాటలన్నీ వాళ్ళ స్క్రిప్ట్ అని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నువ్వు మాట్లాడింది ఒకలాగానే ఉన్నాయి, వేరియేషన్ ఏమీ లేదు అందులో. తర్వాత గిరి అనే అతను గిరి ద్వారా నిన్ను ప్రలోభ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేబీ గిరి హిజ్ బ్రదర్, మేబీ ఐ డోంట్ నో, నాకు ఆయన పేరు తెలీదు. అంటే అతనికి కూడా ఒక పదవి గిరికి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటున్నాము. అసలు జగన్మోహన్ రెడ్డి నెగ్గడు, ఈ ప్రభుత్వమే రాదు, నీ రాజకీయ భవితవ్యం కూడా పోతుంది అని చెప్పింది. మొన్న తండ్రి కూడా అదే చెప్పింది, రాజకీయ భవిష్యత్తు ఉండదు నాన్న, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు అని. మనం ఈసారి ఎన్నికలు చూసుకుంటేనండి అసలు ఎలా ఉన్నాయంటే, ఒక తండ్రిని కూతురు ఎదిరిస్తోంది, ఒక అల్లుడు మావని ఎదిరిస్తున్నాడు, చెల్లెళ్ళు అన్నని ఎదిరించారు, ఒక భార్య భర్తను ఎదిరించింది. ఎందుకు ఎదిరించారు? ఆస్తి కోసం ఎదిరించారా? కాదు కదా. మాకు ఇది కావాలి అని అడిగారా? లేదు కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? తండ్రి సుఖంగా ఉండాలి, తండ్రి మంచి పేరు తెచ్చుకోవాలని ఈవిడ తపన పడుతోంది. నీ రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోకు నాన్న, నీకు ఇంత 50 ఏళ్ళు ఆయన రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక చిల్లర మనిషిగా అయిపోయి, అంటే మాట నిలకడలేని మనిషిగా, ఒక మతిస్థిమితం లేని మనిషిగా ప్రజలు అనుకోకూడదు. నా తండ్రి ఒక ఉన్నత స్థాయిలో ఉండేవాడు, ఒక రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు, ఒక కాపు సమాజానికి మంచి చేయాలని తపన పడ్డ వ్యక్తి ఈరోజు ఈ రకంగా చెడ్డ పేరు తెచ్చుకోవటం అమ్మాయి భరించలేక బయటకు వచ్చి మాట్లాడింది. అది ఆయన తప్పుగా తీసుకున్నాడు. అదేవిధంగా గౌతమ్ అన్న ఆయన ఎందుకు మాట్లాడాడు? ఎవరు? అంబటి రాంబాబు అల్లుడు. ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, యాక్చువల్గా ఆయన చౌదరి. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం. అయితే ఈరోజు అంబటి రాంబాబు తెలుసో తెలియకో తన కుటుంబ విషయాలు ఆయనే బయట పెట్టుకున్నాడు. అంటే మనిషి తొందరపాటు నిర్ణయాలతో ఆవేశంలో చేసే పనులు ఇలాగే ఉంటాయి. సరే, నీ ఇంట్లో నీకు 190 కుటుంబ గొడవలు ఉండొచ్చు, నువ్వు అల్లుడిని ఎదుర్కోలేక నువ్వు నా కూతురు ఎప్పుడో డైవర్స్కి అప్లై చేసింది అంటూ మాట్లాడావు. అందుకు ఇవాళ గౌతమ్ మళ్ళీ ఏం మాట్లాడాడు? నేను చాలా బాధపడుతున్నాను, నా తండ్రి చివరి రోజుల్లో నా పిల్లల్ని మీరు తీసుకొచ్చి చూపించలేదు అని మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. అక్కడ షర్మిల చూస్తే, షర్మిల ఇవాళ ఏం మాట్లాడింది? అవినాష్ రెడ్డి విషయంలో, అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, పారిపోవటానికి రెడీగా ఉన్నాడు, పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నాడు, దీనికి అంతటికీ భారతీరెడ్డే కారణం, భారతీరెడ్డి ఇంకెన్ని గొడ్డలు వాడుతుందో, ఎంతమంది మీద వెయిట్ వేస్తుందో అని అక్కడ అంటోంది. మీరు ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ ఒక చెడు మీద మంచి పోరాటం ఈసారి మీరు తీసుకుంటే కనుకైతే, ఒక సినిమా ఒక కథకి మించి కూడా ఈ మాట చాలా రసవత్తరంగా, ఒక బాధాకరంగా, ఎట్ ద సేమ్ టైం ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడుతోంది. సో ఈ మాట రాజకీయాలు ఇలా ఉన్నాయండి. అంటే ఎన్నికలు చూసుకుంటే హార్డ్లీ ఒక 5 days మాత్రమే ఉంది. ఈ ఎన్నికల టైంలో ఇలాంటివన్నీ బయటికి రావడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీకి చాలా మంది చూసుకుంటే కేవలం రక్త సంబంధికులు మాత్రమే ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైసీపీకి, అంటే ఎలా ఉంటుందంట ఈసారి పరిస్థితి? ఇది ప్రజల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఎందుకంటే కన్న కూతుర్ని సరిగా చూడని వాడు, లేదు అల్లుడిని సరిగా చూడని వాడు, చెల్లెల్ని సరిగా చూడని వాడు, భార్యని సరిగా చూడని వాళ్ళు, వీళ్ళందరూ రేపొద్దున ఏం పాలిస్తారు? ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటూ ఉంటాడు కదా, నా ఆడబిడ్డలు, నేను మీ బిడ్డని. ఈ కబుర్లన్నీ ఎందుకమ్మా? నువ్వు నీ ఇంట్లో ముందు సరిగా చూసుకో, నీ చెల్లెళ్ళని సరిగా చూసుకో, ఆ న్యాయం చెయ్యి వాళ్ళకి, నీ బాబాయ్ హత్యకి న్యాయం చెయ్యి. అది ప్రజలు అడుగుతున్నారు. సో దాన్ని గుర్తించి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికైతే పంపిస్తారు. అదేవిధంగా ముద్రగడకైతే రాజకీయ భవిష్యత్తు లేదు, మరి వాళ్ళ కొడుకు కూడా ఉండకపోవచ్చు. ఇలా ఎవరికి తీసుకున్నా కూడా రాజకీయ భవిష్యత్తు శూన్యం. మనం ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం వైసీపీకి సంబంధించిన నాయకులుగా వాళ్ళ కుటుంబ వ్యక్తులు మాత్రమే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ముద్రగడ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కుటుంబాలు విడదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? కుటుంబాలు ఎవరు విడదీస్తారమ్మా? ఇప్పుడు ఒకళ్ళు చెప్తే వినడానికి వాళ్ళని చిన్నపిల్లలు ఒక చాక్లెట్ ఇస్తే వచ్చేయడానికి. వాళ్ళ ఇంట్లో తండ్రి ప్రవర్తన నచ్చక, తండ్రి మాట తీరు నచ్చక, తండ్రి అట్లాగా అధికార పార్టీలో చేరటం నచ్చక మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మంచి చోటుకి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు, ఎవరైనా సరే, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇక్కడ మగవాళ్ళు, ఆయన ఆడపిల్లని వ్యతిరేకంగా మాట్లాడడంలోనే ఆయన ఆడపిల్ల అంటే ఆయనకి ఎంత చిన్న చూపో మనకు అర్థమవుతోంది. సాధారణంగా ఈక్వల్గా పెంచాలి అంటే వీళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లల్ని అనగదొక్కుతారని అర్థమవుతోందిగా. ఇంకో పక్క అసలు ఆ రోజు వంగా గీతను పక్కన కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు వంగా గీత ఖండించిందా? నాకు కూతురు లేదు, అది నా ప్రాపర్టీ కాదు అన్నప్పుడు ఆవిడ మాట్లాడాలిగా. వంగా గీత ప్రెస్ మీట్ల పక్కనే ఉంది కదా. అంటే ఒక ఆడదయ్యి ఉండి, నువ్వు తల్లివయ్యి ఉండి నీకు తెలియదా పిల్లల మీద మమకారం?
అలా మాట్లాడతారు. ప్రాపర్టీ ఏంటండి? ఆవిడ నిజంగా ఒక రాజకీయ నాయకురాలు అయితే ఆ ఇష్యూ మీద ముద్రగడని ఖండించాలి. ప్రాపర్టీ ఏంటండి? ఆడపిల్ల, మీ పిల్లైనా మా పిల్లైనా ఆడపిల్లైనా మగపిల్లాడైనా సమానం అని చెప్పాలి. ఆ రోజు చెప్పనప్పుడే ఆవిడ క్యాండిడేచర్ పోయింది, అక్కడే ఆవిడ ఓడిపోయింది. ఒక వ్యక్తిగా ఓడిపోయింది, ఒక రాజకీయ నాయకురాలుగా ఆవిడ ఓడిపోయింది. కాబట్టి వాళ్ళ ఏదో ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు ఇది పవన్ కళ్యాణ్ విడదీశాడు, లేకపోతే చిరంజీవి విడదీశాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు విడదీశాడు, ఇవన్నీ పనికిమాలిన మాటలమ్మా. ఇంకా ఇంతకంటే దీని గురించి మాట్లాడుకోవాల్సిన పని కూడా మనకి లేదు.